నమస్కారం అండి. నా పేరు జ్యోతి కృష్ణ. యాపిల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి మోకాలు నొప్పికి వాడే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ గురించి అండి. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఏంటి, దానికి మనం ఏమేం చేస్తాం? రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే మోకాలకి సర్జరీ పడకుండా మన మోకాలు నొప్పిని తగ్గించడానికి వాడే దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. దీనికి ప్రొసీజర్ ఏంటంటే, పేషెంట్ సపోజ్ ఒక డయాబెటిక్, అన్కంట్రోల్ డయాబెటిక్ కానీ, మోకాల్ని నెక్స్ట్ ఏమైనా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి మోకాలు సర్జరీ అనేది సూటబుల్ కాదు. ఇటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది అడ్వైస్ చేస్తాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది రీసెంట్గా డెవలప్ అయిన టెక్నాలజీ. దీంట్లో ఏంటంటే మనం రేడియో ఫ్రీక్వెన్సీ అని చెప్పి కోల్డ్ వేవ్స్ ఉంటాయి. అవి మన మోకాల్లో ఉన్న నరాల దగ్గరికి పంపించి మోకాలు యొక్క నరాలను మనం ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ చేయడం అంటే ఆపరేషన్ లాంటిది ఏమీ కాదండి. ఇది మనం ఏంటంటే పేషెంట్ని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి అల్ట్రాసౌండ్ గైడెడ్గా మనకి మోకాలకు సప్లై చేసి, అల్ట్రాసౌండ్ అంటే స్కాన్ లాంటిది చేసి మోకాలకు సప్లై చేసే నరాలు ఉంటాయి. మోకాలకి ఎడం పక్కన, కుడి పక్కన, కింద వచ్చేటప్పటికి 3 నరాలు ఉంటాయి. ఆ 3 నరాలని మనం ఐడెంటిఫై చేసి సన్న నీడిల్స్ మనం ఇంజెక్షన్ చేసుకుంటాం, అటువంటి నీడిల్స్, పొడుగు నీడిల్స్ లాంటివి తీసుకొని, స్పైనల్ నీడిల్స్ లాంటి ఆ నర్వ్ దగ్గరికి పంపించి ఆ నర్వ్ అనేది ఐడెంటిఫై చేసి లిగ్నోగైన్ లోకల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆ నర్వ్ అనేది ఐడెంటిఫై చేసి రేడియో ఫ్రీక్వెన్సీ పంపిస్తాం. రేడియో ఫ్రీక్వెన్సీ అనేది కూల్ వేవ్స్, మనం కూల్గా టెంపరేచర్ అనేది -డిగ్రీతో కూల్ వేవ్స్ లాంటివి పంపిస్తాం. ఆ వేవ్స్ వల్ల ఏమవుతుందంటే, ఏవైతే నరాలు అనేవి, ఇప్పుడు నరం అంటే ఏంటి, మనకి ఎలక్ట్రికల్ ఇంపల్స్ పాస్ అవుతుంటాయి. సో ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది పాస్ చేయడం ఆపేసాం అనుకోండి, ఆ పెయిన్ అనేది మనకు తెలియదు. సో ఈ కూల్ వేవ్స్ని పంపించి ఏదైతే నరం ఉందో ఆ కూల్ వేవ్స్ వెళ్ళడం వల్ల నరం ఒకటి యొక్క కండక్షన్ అనేది ఆగిపోతుంది. ఆ కండక్షన్ ఆగిపోయినప్పుడు పేషెంట్కి పెయిన్ తెలియకుండా ఉంటుంది. దాంతోపాటు వన్స్ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసిన తర్వాత పేషెంట్కి పిఆర్పి అనేది ఇస్తాం. లోపల మోకాలు నొప్పులు లోపల జిగురు రావడానికి పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, గ్రోత్ ఫ్యాక్టర్స్ లాంటివి మనం ఇస్తాం. ఇచ్చిన తర్వాత పేషెంట్కి అప్పుడు వన్స్ పేషెంట్ ఆపరేషన్, సపోజ్ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసిన తర్వాత విత్-ఇన్ 1 డేలో పేషెంట్ నడవచ్చు. ఇట్స్ నాట్ పేషెంట్ రెస్ట్ తీసుకోవడం కానీ అట్లాంటిది అయితే ఏమి ఉండదు. పేషెంట్ ఎప్పుడైతే నడుస్తున్నప్పుడు ఆ పెయిన్ అనేది దేని వల్ల అయితే పేషెంట్ సెన్సేషన్ వస్తుందో ఆ పెయిన్ అనేది మన బ్రెయిన్లోకి వెళ్ళదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆల్రెడీ నర్వ్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయి ఆ కండక్షన్ అనేది ఆగిపోతాయి. సో పెయిన్ తెలియనప్పుడు పేషెంట్ పెయిన్ అనేది ఉండదు. సో ఇది మనం చేసే ట్రీట్మెంట్, లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్ మోకాలు నొప్పికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది.